చదివే ప్రయత్నం చేద్దాం. ఇక మెయిన్ ఇంపార్టెంట్గా చూసుకుంటే 3 రంగుల జెండా పట్టి 3 విడతల్లో జై కొట్టి ఫేజ్ ఏదైనా తీర్పు ఒక్కటే, రేవంత్ పాలనకు జై కొట్టిన పల్లెలు. 3వ విడతలోనూ కాంగ్రెస్ ప్రభంజనం, 2వ స్థానంలో బీఆర్ఎస్, 3వ స్థానంలో బీజేపీ. త్వరలో సర్పంచులతో సీఎం రేవంత్ ఆత్మీయ సమ్మేళనం అని కూడా ప్రచురించారు. ఇక 3 రంగుల జెండాకే 3 విడతల్లోనూ ప్రజలు జై కొట్టారు. రేవంత్ పాలనకు పల్లె జనం పట్టం కట్టారు. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తొలి విడత నుంచి 3వ విడత దాకా అదే ప్రభంజనం, అదే ఊపు. తెలంగాణ గ్రామాల్లో కాంగ్రెస్ చాలా గట్టిగా పాతుకుపోతుందని పంచాయతీ ఎన్నికలు నిరూపించాయి. 3 దశల్లో జరిగిన ఈ పల్లెపోరులో ప్రతి దశలోనూ కాంగ్రెస్ మద్దతుదారులే పైచేయి సాధించారు. ఇక మిగతా పార్టీలు ఎక్కడా కూడా దరిదాపుల్లో కూడా చేరుకోలేని అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఎన్నిక ఏదైనా విజయం కాంగ్రెస్దే అన్నట్లుగా ప్రజలు మద్దతు పలికారు. ఇక తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి పల్లెల్లో కాంగ్రెస్ ప్రపంచనాన్ని చూసి నేతలు కేడర్ ఆనంద పరవశులవుతున్నారు. 3 రంగుల జెండా పట్టి రేవంత్ అన్నకు జై కొట్టి ఆనంద పరవశులవుతున్నారు. ఫేజ్ ఏదైనా ప్రజలు ఒకే ఫేజ్ చూశారు, రేవంత్ నాయకత్వాన్ని జై కొట్టారు అని ప్రచురించారు. 3 విడతలు కలిపి మొత్తంగా గ్రామ పంచాయతీలు 12,548 గ్రామ పంచాయతీలు ఉంటే కాంగ్రెస్ గెలుపు దానిలో సగానికి పైగా 6,900, బీఆర్ఎస్ గెలుపు 3,490, బీజేపీ గెలుపు కేవలం 700, ఇతరులు 1,600. ఇతరుల కంటే కూడా బీజేపీ గెలిచినవి చాలా తక్కువ. అంటే బీజేపీ పరిస్థితి ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఫేజ్ ఏదైనా ఫేజ్ మాత్రం రేవంత్ రెడ్డిదే చూశారు గ్రామ ప్రజలు. ఆ మాటకొస్తే తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఇప్పుడు రేవంత్ నామస్మరణ చేస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి మరి చెప్పినట్టు చేసుకుంటూ ఉద్యోగాల భర్తీకి మరి అదేవిధంగా మరి పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులను తీసుకురావడంలో సక్సెస్ అవుతూ మరి గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి దేశం మొత్తం ప్రపంచం మొత్తం తన వైపు చూసుకునేటట్టు మన తెలంగాణ రాష్ట్రం వైపు చూసేటట్టు చేసిన సీఎం రేవంత్ రెడ్డి అంటే మరి తెలంగాణ ప్రజలందరూ కూడా మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. అదే క్రమంలో మరి ఏదైతే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకుపోతున్న రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ రేవంత్ రెడ్డికి మరి ఫేజులు 3 ఫేజులైన కేవలం రేవంత్ రెడ్డి ఫేజ్ చూసి మరి ప్రజలందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు. 3 రంగుల జెండాను చేతబట్టి మరి కాంగ్రెస్కు జై అన్నారు. ఇదంతా కేవలం సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న చొరవ. అదేవిధంగా మరి తాను ఇచ్చిన హామీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఉందో ఆ హామీలని నెరవేరుస్తూ ప్రజలందరికీ మరింత చేరువవటంలో మరి సీఎం రేవంత్ రెడ్డి సఫలీకృతమయ్యారు. తద్వారా ఈ రోజుల మళ్ళీ గ్రామ పంచాయతీలకు కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి జయహో రేవంత్ అంటూ మరి ప్రజలు ఫేజ్ ఏదైనా కూడా మరి విజయాన్ని కట్టబెట్టారు కాంగ్రెస్ పార్టీకి. ఇక బీఆర్ఎస్ గెలుపు 3,490. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్థాపించిన దగ్గర నుంచి మీరు దిగిపోండి, మీకు పరిపాలన చేత కాదు, పరిపాలన చేయడానికే మేము పుట్టాం, మరి మేము చేస్తాం పరిపాలన, మీరు రాజీనామాలు చేయండి అంటూ చెప్పుకొచ్చిన బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని రాజకీయ విశ్లేషకులందరూ కూడా చెప్తున్న పరిస్థితి. మరి ఇప్పటికైనా కూడా మరి ఒక కాంపౌండ్ ఏదైతే నిర్ణయించుకున్న ఒక ఫ్యామిలీ పార్టీ అని ఒక ముద్ర నుంచి బయటికి రావాలంటే బీఆర్ఎస్ పార్టీ కూడా అనేక కసరత్తులు చేయాలి. ఇది సరిపోదు, కాంగ్రెస్ పార్టీని నిలువరించాలంటే ఇది సరిపోదు. మరి కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా ముందుకెళ్తే కనీసం కాంగ్రెస్ పార్టీకి పోటీ ఇవ్వాలన్నా కూడా బీఆర్ఎస్లో చేంజ్ రావాలి. ఆ కుటుంబ తగాదాలు, కుటుంబ పార్టీ నుంచి బయటికి రావాలని విశ్లేషకులు నోరు నొత్తుకుంటున్న పరిస్థితి. ఇక బీజేపీ పరిస్థితి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత పరిస్థితి అంత మంచిది. అసలు బీజేపీలో ఎన్నడూ లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా కేవలం 700 గెలవడమే కాకుండా తమలో తాము కొట్టుకుంటూ మరి ఐక్యత లేకుండా మరి కేంద్రానికి అధిష్టానానికి ఒక తలనొప్పులుగా మారిన పరిస్థితి అని చెప్పి రాజకీయ విశ్లేషకులు మరి డైరెక్ట్గా చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఈ మొత్తం సినారియోలో కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించింది. రేవంత్ సర్కార్పై ప్రజలు నమ్మకాన్ని ఉంచారు. తద్వారా రేవంత్ కూడా ప్రజలకు తమ మీద పెట్టుకున్న నమ్మకాన్ని